హైదరాబాద్ లో నిరుద్యోగులపై లాఠీ చార్జ్ అరెస్టులను ఖండిస్తూ మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ దగ్గర బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులు విద్యార్థుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చదువుకుంటున్న విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయటమేంటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ భరత్ ఆధ్వర్యంలో మరి నిన్న తెలంగాణ రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు అవాకులు చివాకులు పేల్చి మరి అశోక్ నగర్లో నిరుద్యోగుల చుట్టూ తిరిగి మరి వాళ్ళను గత ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు, మరి మా ప్రభుత్వం వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి మరి వాళ్ళని నిండా ముంచి ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీని అశోక్ నగర్కి తీసుకొచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను మీరు గత ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము అధికారంలోకి వస్తే వెంటనే మీకు 2 లక్షల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఖాళీగా ఉండకుండా బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా వెంటనే భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు నిరుద్యోగులు మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మీరు వెంటనే నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పి వెంటనే ఈ కొత్త సంవత్సరంలో మరి నిరుద్యోగులకు ఏదైతే నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారో వెంటనే జాబ్ క్యాలెండర్ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000కు పైగా డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పారు. 2 లక్షలకు పైగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూప్ పరీక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు. అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పి అశోక్ నగర్లో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్లో ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు నిన్న ఏదైతే ధర్నాకు దిగినటువంటి నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది పెద్ద పొరపాటు. మీరు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభ్యర్థులకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.